రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం మనం. చంద్రమోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇంతగా ఈ మైనింగ్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ మిక్స్ అయిపోయినా అది లేకుండా బతకలేని పరిస్థితి ఎందుకుంది ఏపీలో, పర్టికులర్గా మీ 4-5 జిల్లాల్లో? ఓకే, నేను మైనింగ్ ఒకటే కాదు, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళు ఏం చెప్తే అదే శాసనం. కలెక్టర్లు, ఎస్పీలు పాపం వాళ్ళు మోగపోయినారు. వాళ్ళు నేను మీకు ఈరోజు పిఓటి అని తెచ్చారు, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, ఈ శాశ్వత పట్టాలని. ఒక ఎగ్జాంపుల్, సర్వేపల్లి 3,300 ఎకరాలు నాకు ఆర్టీఐ కింద జాయింట్ కలెక్టర్ ఇచ్చాడు. 5,300 ఎకరాలు మంత్రి చెప్తున్నాడు ఓపెన్ ప్రతి మీటింగ్లో. ఆ 2,000 ఎకరాలు ఇవ్వండి అని అంటే మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అంటే దాంట్లో కొన్ని 100 ఎకరాలు మంత్రి బినామీలు. ఓకే, అసలు ఏ రెవెన్యూ, మైనింగ్, ఏ డిపార్ట్మెంట్ ఈరోజు బతికుంది అంటా నేను. ప్రజాస్వామ్యం ఉందా ఆంధ్రప్రదేశ్లో అంటుండా. అది ఏదైనా ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళు లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అది విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవిసి, వీళ్ళ కంట్రోల్లో ఇంక వాళ్ళకి సంబంధించిన నెక్స్ట్ మంత్రులు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు వాళ్ళు దోచుకుంటుంటే డిపార్ట్మెంట్స్, చట్టాలు వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతుంటే, మైనింగ్ చట్టం వెంకటరెడ్డి చేతిలో వాళ్ళ సొంత ఒక గ్యాంగ్ లీడర్ లాగా వెంకటరెడ్డి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ యాక్ట్ చేస్తుంటే ఎవరికి చెప్పుకుంటారు? అంటే నేను ఎందుకు ఇది అడగాల్సి వస్తుందంటే, ఇవాళ వైసీపీ అధికారంలో ఉంది, చాలామంది మీద ఇదే ఆరోపణలు వస్తున్నాయి. మీ పార్టీలో కూడా కొంతమంది మీద, అంటే మెజారిటీ లేకపోయినా కొంతమంది మీద ఉన్నాయి. పూర్తిగా నేను తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరని నేను అనలేను, మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇది చేసుకోవచ్చు. కానీ అంటే ఇంత స్మగ్లర్ లాగా ఎందుకు తయారవుతున్నారు? కొంతమంది అయితే ఎర్రచందనం స్మగ్లర్లు ఏకంగా, మరి సిగ్గు ఎగ్గు లేకుండా. కృష్ణ గారు, దేశంలో, ప్రపంచంలో కరప్షన్ అనేది లేదు, జీరో కరప్షన్ అని మనం ఎక్కడ చూడలేము. ఎక్కడో జరుగుతుంటాయి. బట్ బందిపోటు దొంగల్లాగా ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పెద్దలే దోచుకుంటుంటే, ప్రజల ఆస్తుల్ని దోచుకుంటుంటే, ఇది ఎక్కడ చూసామా? బీహార్లో ఉందా ఈరోజు? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్. ఉత్తరప్రదేశ్ అదాని డొమెస్టిక్ స్మార్ట్ మీటర్ 10,000 కోట్ చేస్తే యోగి ఆదిత్యనాథ్ క్యాన్సిల్ చేసి పరిచాడు, 3,800కి ఇచ్చాడు. ఇక్కడ అదే అదానికి 16,000 చిల్లరకి డొమెస్టిక్ మీటర్ ఇచ్చేసేసినాడు. నేను చెప్పేది ఉత్తరప్రదేశ్లు, బీహార్లు చాలా మార్పు వచ్చేసేసినాయి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతున్నా నేను. ఏమైపోతుంది అంటుండా. మేము ఉద్యమాలు, నేను సారా ఉద్యమం నుంచి అనేక ఉద్యమాలు చేసినవాడిని, పోలవరం మీద చేసినవాడిని, 6,000 కోట్లు క్యాన్సిల్ చేయించినవాడిని, కండలేరులో నీళ్లు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి టెండర్ పిలిపించి వర్క్ ఆర్డర్స్ ఇస్తే గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసినవాడిని. వాళ్ళకి ఆ కాంట్రాక్టర్స్ వచ్చి నన్ను వేడుకున్నారు, వర్క్ ఆర్డర్స్ 6,000 కోట్లు నాకు పర్సంటేజ్ ఇచ్చేదానికి, 1% ఇచ్చేదానికి 60 కోట్లు వస్తాయి. నేను ఒప్పుకోలేదే. బాబు గారి దగ్గర కూర్చొని ఇది ఏట్లో ఎత్తేసినట్టు గాలేరు నగరి హంద్రిని పెట్టుకోండి అని చెప్పి అట్లా వినేవాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సార్ ఇది వేస్ట్, ఇది అని అంటే అర్ధరాత్రి 11 గంటలకైనా పోయి ఒప్పించి మేము ఆర్డర్స్ తెచ్చేవాడు. ఈరోజు ఎవడో ఒక మంత్రిని జగన్మోహన్ రెడ్డి తిరిగి పొమ్మనండి, ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక నెయ్యంతా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. దురదృష్టకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ ఉన్నాడు, ఆయన మేము ఏదన్నా మాట్లాడితే నీకు షేర్ ఎంత అంటాడు. మన కర్మ. ఇప్పుడు మీకు చూపించా, నాకు షేర్లు ఉంటే ఇంత దూరం ఇంత ఎక్సర్సైజ్ చేసి నా మెయిల్స్ కానీ మీరు చూశారంటే, వాళ్ళు దోపిడీ చేసి ఇప్పుడు ఎట్టుందంటే లిక్కర్ భారీ స్కామ్, బాబు గారి మీద లిక్కర్ కేసు, ఇసుక భారీ దోపిడీ, ఓపెన్ ఫ్రీగా ఇచ్చిన ఇసుక మీద చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు ఫైబర్ నెట్ మన టైంలో 140 రూపాయలు, ఇప్పుడు 340 రూపాయలు, బాబు గారి మీద కేసు. నేను ఏదన్నా ఒక అవినీతి అని అంటే నువ్వెంత దోచుకున్నావు, నీ షేర్ ఎంత అంటే ఏం చెప్పాలా? 1000 కోట్లు నాకు ఇతర దేశాల్లో ఆస్తులు ఉన్నట్టు
కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పాడే అట్టుంటాయి ఆరోపణ. ఈరోజు ఏమైపోయిందంటే కలెక్టర్ ఎస్పీతో నేను ఫోన్లలో మాట్లాడితే ఏమైపోయినారయ్యా మీరని గట్టిగా మాట్లాడితే లేదు సార్ యాక్షన్ తీసుకుంటా. అంతకు మించి ఇంకేం లేదు. పోతున్నాం రేపు మళ్ళీ. ఇప్పుడు మీకు ఒకటి నిన్న 14 హిటాచీలు ఉన్నాయని చెప్పాను కదా, ఉదయాన్ని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు 9 హిటాచీలు ఎత్తేసేసినారు, 5 హిటాచీలు వేరే ల్యాండ్లో పెట్టేసేసినారు. డిపార్ట్మెంట్ బీడీ మైన్స్ పోయి ఉన్నాడు, రేపు ఉదయాన్ని రిపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. అక్కడ చంద్రమోహన్ రెడ్డి చెప్పినవన్నీ తప్పు, హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరగటం లేదని. బట్ నేను వదిలిపెట్టను. డ్రోన్ కెమెరాతో కంప్లీట్ అన్ని మిషన్లు తీయించాను నిన్న సాయంత్రం, ఎందుకంటే మమ్మల్ని ఎత్తేస్తున్నారని అనుమానం వచ్చింది. ప్లస్ ఇవన్నీ పచ్చి ఎవిడెన్సెస్తో పెట్టుకున్నా, కోర్టుకేస్తా, ఎవరిని వదిలిపెట్టను. ఆ పోలీసు వాళ్ళు నిన్న నన్ను హ్యాండిల్ చేసిన పద్ధతి